పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి శాశ్వతంగా వాళ్ళ సమస్యని పరిష్కరించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడం జరిగింది. అదే రకంగా ఏ సమ్మక్క సారలమ్మ కార్యక్రమానికి ఇక్కడకు ఇచ్చేశామో, ఏదైతే ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గం ఉందో ఈ ములుగు జిల్లాలో అక్కకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. దాని గురించి సీతక్క గారు కూడా మాట్లాడటం జరుగుద్ది. సీతక్క గారు మాట్లాడటం జరుగుద్ది. ప్రధానంగా ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో సుమారు ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. విలేక మిత్రులు కూడా అక్కడ చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా అంటే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12ంటికి కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవంగానే కాకుండా ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రుల అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి వచ్చే భక్తులకి భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా అదే రకంగా జంపన్న వాగును కూడా నిరంతరము 365 డేస్ జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్ గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వేదిక మీద అప్రూవ్ చేస్తూ అనౌన్స్ చేశారు. అంటే ఈ జంపన్న వాగులో 365 డేస్ వాటరు ఎప్పుడు ఫ్రెష్ వాటర్లో వచ్చిన భక్తులకి స్నానాలకి చేసుకునే విధంగా వారి మొక్కులు చెల్లించే విధంగా వాటర్ను కూడా ఉంచటానికి కావలసిన చెక్ డ్యాములు ఇతరత్ర కూడా శాశ్వత పనులు పూర్తి చేయటమే కాకుండా ఈ మేడారాన్ని ఏదో ఇప్పుడు చేశాం, కేబినెట్ పెట్టాం, అయిపోయింది అన్నది కాదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఈ ఆదివాసుల దేవుళ్ల మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, డెడికేషను ఏంటి అనేది ఈనాడు రాష్ట్ర ప్రజలకే కాదు ఈ సమ్మక్క సారమ్మని పూజించే కోట్లాది మంది భక్తులకి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ మేడారాన్ని తిరుపతిని మరిపించే విధంగా, ఏదైతే కుంభమేళాన్ని మరిపించే విధంగా భవిష్యత్తు తరాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అద్భుత పుణ్యక్షేత్రంగా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దే విధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలో తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దల కోమటిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మా అక్క
సీతక్క స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారికి, మా అన్నగారు పార్లమెంట్ సభ్యులు బల్లాం నాయక్ గారు, మీ అందరు కూడా సమ్మక్క సారళకు సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గౌరవ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. క్యాబినెట్లో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ చేర్చుకోవడం